అది ఆన్సర్ బజర్ అనుకుంటున్నారా లేకపోతే రైట్ అనుకుంటున్నారా? అలా లొకేషన్ దగ్గరకు వచ్చిన నెంబర్లోనే కచ్చా నొక్కేస్తున్నారు. ఇప్పటికీ వరుసగా ఇది 3వ రైడ్ క్యాన్సిల్ కావడం. అలా లొకేషన్ దగ్గరికి వస్తున్నానో లేదో అలా ఎత్తి పక్కన వేస్తున్నారు. అప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ ఇలాగే ఉండిద్ది. నెక్స్ట్ అయితే ఇంకో రైడ్ పడింది. కస్టమర్ ని పికప్ చేసుకుని పోతూ ఉంటే ఫ్లిప్కార్ట్ లో కొరియర్ వచ్చిందని కాల్ చేశాడు. నేను ఈ ఏరియాలో ఉన్నానంటే నేను కూడా అదే ఏరియాలో ఉన్నా, 5 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పి 10 మినిట్స్ తర్వాత వచ్చాడు. దాన్ని పోదాం. సారీ లైట్ అయినందుకు. పాపం నా వల్ల సిస్టర్ కి 15 మినిట్స్ లేట్ అయిపోయింది. అందరిలాగా రైడ్ క్యాన్సిల్ చేయకుండా నేను వచ్చిన దాకా ఆగింది. సెలవా వేసి దండేసి దండం పెట్టాలనిపించింది కానీ మన దగ్గర బడ్జెట్ లో ఉండటం వల్ల చిన్న థ్యాంక్ యూ చెప్పి సరిపెట్టుకోమన్నా. ఇదే లాస్ట్ రైడ్ మామ. ఎందుకు రైడ్సే రావడం లేదు. రైడ్స్ కూడా ఎక్కువ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. ఈ డెలివరీ లొకేషన్ కూడా నా రూమ్ దగ్గరే. ఇది ఒకటే డెలివరీ చేసి రూమ్ కి అయితే తోవపడతా. పైకి రావాలనే తపన ఉంటే సరిపోదు, దానికి తగ్గ కృషి ఉండాలి. పైకి రావాలని తపన లేదు, అవకాశం లేదులే కానీ ఈ వరకు ఎన్ని ఇయర్స్ చేసినా కూడా నా జీవితం మొత్తం ఒకరికి సేవ చేసుకుంటేనే ముగిసిపోయింది కానీ సుఖపడే రోజులు మాత్రం అసలుకే రావు. వ్యాపారం వచ్చేసి 454 రూపీస్, దాంట్లో పెట్రోల్ 100 పోగా 350 రూపీస్ మిగిలిన మామ. మరి ఉంటా బాయ్.